హలో మా అందరూ ఎలా ఉన్నారు? హోప్ ఎవరీ ఈస్ డూయింగ్ ఇట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా రోజుల తర్వాత ఫేవరెట్ కెమెరాలో వ్లాగ్ చేస్తున్నా. సో కెమెరా గురించి కాసేపు పక్కన పెట్టినట్టయితే ఐ క్విక్లీ వాన్ గివ్ అన్ అప్డేట్ రిగార్డింగ్ ఓపీటీ ఈఏడి కార్డ్ ఫర్ F1 స్టూడెంట్స్. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇది ఒక డైలీ వ్లాగ్ ఆర్ ఒక ట్రావెల్ వ్లాగ్ అనుకున్నట్టయితే యూ జస్ట్ స్కిప్ దిస్ వీడియో. ఇది మీకోసం కాదు. దెర్ ఆర్ సో మెనీ కామెంట్స్ దట్ ఆర్ అబౌట్ ఓపీటీ అనమాట. ఈఏడి కార్డ్ వచ్చిందా, ఈఏడి కార్డ్ రావడానికి ఎంతసేపు పడుతుంది, ఆర్ రీస్కెడ్యూల్స్, లేకపోతే అడ్రస్ చేంజ్, ఇవన్నీ చాలా క్వశ్చన్లు అడుగుతున్నారు. సో వీటి గురించి అయితే డిస్కస్ చేద్దామని చెప్పి ఈరోజు అనుకుంటున్నా. కానీ మనకు ఒక ప్రాపర్ ప్లేస్ ఇట్లా కెమెరా పెట్టడానికి ఉంటే బాగుంటుంది. యా, సో రైట్ నౌ అయితే ఇంట్లోనే ఉంటున్నాను అనమాట. పైన ఇదే రూమ్. బాగుందా? అంతా ఉండదులేండి, కొంచెం ఏదో అలా అలా ఉంది పరిస్థితి. ఎందుకంటే జాబ్ ట్రయల్స్ కదా. సో చెప్పడం మర్చిపోయా, జాబ్ వచ్చింది. 2 జాబులు చేతిలో ఉన్నాయి, కానీ ఏడి కార్డ్ లేదు. సో నాది కూడా సేమ్ సిచ్యువేషన్ మీరైతే ఏదైతే ఫేస్ చేస్తున్నారో. గుడ్ థింగ్ ఏంటంటే జాబ్ వచ్చింది, బట్ దెర్ ఈజ్ ఆల్సో ఏ బ్యాడ్ థింగ్. వాళ్ళు వెయిట్ చేస్తాము అని చెప్పలేదు, చేయము అని చెప్పలేదు. సో ఇన్ బిట్వీన్ ఐ నెవర్ లైక్, అంటే యూఎస్ వచ్చిన తర్వాత చాలా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ చూశాను, కానీ జాబ్ వచ్చిన తర్వాత కూడా ఇలా ఉంటుందని చెప్పి ఇప్పుడు అనుకోలేదు. బట్ రైట్ నౌ అయితే యూనో జాబ్ వచ్చింది, బట్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ ఎనీథింగ్. అంటే ఆనందంగా అయితే అసలు లేను. ఎందుకంటే యాక్చువల్గా చెప్పాలంటే ఆనందంగా అంటే బాధ కంటే చాలా టెన్షన్తో ఉన్నాను రైట్ నౌ. ఎందుకంటే నేను జూలై 7న నాది ప్రాసెసింగ్ ప్రీమియం ఓపీటీ ఈఏడి కార్డ్ ప్రాసెసింగ్ ప్రీమియంకి కన్వర్ట్ చేసుకున్నా. $1780 కట్టి. 1780 అంటే వీళ్ళకి చాలా నార్మల్, కానీ మనకి వాసిపోయిద్ది. ఆ డబ్బులు ఎట్లా చేసి కట్టేసి వెయిట్ చేస్తున్నా. ఏదైతే అవ్వకూడదు అనుకున్నానో అదే అయింది. మంచి జాబ్ చేతిలో ఉంది, బట్ ఐ డోంట్ హ్యావ్ ద ఈఏడి కార్డ్ అండ్ ఐఎమ్ జస్ట్ లైక్, అంటే ఒక లాక్లో ఉన్నాను రైట్ నౌ అయితే. సో దాని గురించి ఆలోచిస్తుంటేనే కొంచెం చిరాకుగా ఉంది, బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో ఇప్పుడు నేనేం చేయగలనంటే వెయిట్ చేయగలను అంతే, అంతకుమించి నేనేం చేయలేను. సో మీరు ఈ సిచ్యువేషన్ రాకూడదు అనుకుంటే చూసుకోండి. అంటే మీకు అర్థమవుతుంది మీకు జాబ్ ఇప్పుడు వస్తుంది, మీకు కాల్స్ అవుతున్నాయా, లేకపోతే ఇన్పర్సన్ ఇంటర్వ్యూస్ అవుతున్నాయా, ఆర్ లాస్ట్ రౌండ్స్లో ఉన్నాయా అని చెప్పి మీకు అనిపించి ఏదన్నా వచ్చేటట్టుంది అని కాకుండా వస్తుందేమో అన్న డౌట్లోనే ప్రీమియంకి కన్వర్ట్ చేసుకోండి. సో దట్ ఇఫ్ యూ గెట్ ఏ జాబ్ ఇన్ కేస్, అంటే అమెరికాలో నీకు జాబ్ రావడమే చాలా కష్టం, బట్ జాబ్ వచ్చి అండ్ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ ఈఏడి కార్డ్ చేతిలో లేకపోతే అంతకంటే దరిద్రం ఉండదు. ఇప్పుడు రైట్ నో నేననే కాదు, నాకు తెలిసిన ఒక 2-3 కూడా ఇదే ఫేస్లో ఉన్నారు. దే గాట్ ఏ వెరీ గుడ్ జాబ్ ఇన్ వెరీ గుడ్ కంపెనీస్ విత్ వెరీ గుడ్ ప్యాకేజ్, బట్ ఈఏడి కార్డ్ లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలంటే డోంట్ ఎక్స్ప్లెయిన్ లైక్, అంటే నాకు ఈ సిచ్యువేషన్లో నన్ను చెప్పొద్దు, మెల్లిగా ఒక 2 వీక్స్లో జాయిన్ అవుతాను అని చెప్పి ఆఫర్ లెటర్ పెట్టుకొని అలా డిలే చేస్తూ ఉండండి. తర్వాత ఈఏడి కార్డ్ రాలేదని చెప్పండి. ఫైనల్గా వాళ్ళు ఒక డేట్ ఇస్తారు, ఆ డేట్కి ఆగి ఈఏడి కార్డ్ తెప్పించుకునేలా చూసుకోండి. ఒకవేళ ఆ డేట్కి ఈఏడి కార్డ్ రాకపోతే స్టిల్ రిక్వెస్ట్ చేయండి డిలే చేయమని. ఇఫ్ వాళ్ళు డిలే చేయకపోతే తీసేస్తారు, ఇంకా వేరే జాబ్ ఎత్తుకోవడమే. సో దట్స్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ రైట్ నౌ. అండ్ ఈఏడి కార్డ్ ఎందుకు డిలే అవుతుంది అని చెప్పి అడిగితే ఐ రియలీ డోంట్ నో, బట్ అంటే నాకు ఒక ఎజంప్షన్ ఉంది. మేబీ ఇప్పుడు కొత్తగా డిహెచ్ఎస్ కొన్ని రూల్స్ తెచ్చారనమాట. అంటే యూఎస్సిఎస్కి రిలేటెడ్ రూల్స్ కొన్ని ఇంప్లిమెంట్ అవుతున్నాయి. జూలై 17న పబ్లిష్ అయినాయి, సెప్టెంబర్ 16th నుంచి ఇంప్లిమెంట్ అవుతున్నాయి. మేబీ ఆ ప్రిపరేషన్లో ఇది ఏమన్నా ల్యాగ్ చేసినారేమో అని చెప్పి అనిపించింది. మేబీ అంటే ఐ డోంట్ నో లైక్ వాట్ దే ఆర్ థింకింగ్ అబౌట్, వాళ్ళకే తెలియాలి అసలు ఏం జరుగుతుందని చెప్పి. బట్ ఇక్కడ థింగ్ ఏంటంటే ఇన్ బిట్వీన్ నలిగిపోయేది ఎవరంటే మనమే. సో జాగ్రత్త చేసుకొని మంచిగా, ఇఫ్ యూ రియలీ వాంట్ టు నాట్ ఫేస్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్, ప్రీమియంకి కన్వర్ట్ అయిపోయింది. జాబ్ వచ్చినా రాకపోయినా అంటే మీకు టైం స్పెండ్ చెప్తాను చూడండి.
ఇంతకుముందు ప్రీమియం ప్రాసెస్కి కన్వర్ట్ చేసుకుంటే ఈఏడి కార్డు ఒక 15 బిజినెస్ డేస్లో వస్తుంది. బిజినెస్ డేస్ అంటే సాటర్డే సండేస్ తీసేయండి వీక్లో. ఇఫ్ యూఆర్ అది ఇంతకుముందు లైక్ ఒక 6 months బ్యాక్ అంటే 2025 డిసెంబర్ బ్యాచ్ అంటే డిసెంబర్కి పాస్ అవుట్ అవుతారు కదా, వాళ్ళకి అలా అయింది. బట్ రైట్ నౌ ఇట్ ఈస్ 30 బిజినెస్ డేస్ ప్లస్ 30 బిజినెస్ డేస్కి నీకు అప్రూవ్ అవుతుంది. అండ్ ఇఫ్ యూ వానా గెట్ ద కార్డ్ ఫిజికల్లీ ఇట్స్ గోనా టేక్ లైక్ 55 days, అనదర్ 10 days తీసుకుంటుంది. 30 + 10 అంటే మధ్యలో సండే చార్జ్ చేసుకొని 45 days 55 days పడుతుంది. సో రైట్ నౌ సిచ్యువేషన్ అయితే ఎట్లుంది, లైక్ ఇది టైం స్పాన్ ఈఏడి కార్డ్ రావడానికి. ప్రీమియంకి కన్వర్ట్ చేసుకున్నాక మీరు ప్రీమియంకి కన్వర్ట్ చేసుకోకుండా ఈఏడి కార్డ్ ఎలా వస్తుందని చెప్పి అడిగితే నాకు కూడా తెలియదు. మా సీనియర్స్కి కొంతమంది వచ్చింది, బట్ ఐ డోంట్ హ్యావ్ ప్రాపర్ కాంటాక్ట్ విత్ దెమ్. నేనైతే ఆ సిచ్యువేషన్కి వెళ్ళొద్దని చెప్తాను. ఎందుకంటే నేను విన్న ఒక స్టోరీ ఏంటంటే లైక్ సమ్వన్ ఈజ్ వెయిటెడ్ ఫర్ దట్ లాంగ్, బట్ సమ్హౌ అది డిక్లైన్ వచ్చేసి వాళ్ళని యూఎస్ఏ నుంచి 30 daysలో వెనక్కి వెళ్ళిపోమన్నారు అనమాట. సో డోంట్ బి లైక్ ఇన్ దట్ సిచ్యువేషన్. కొంచెం ప్రాపర్గా ఆలోచించి డిసిషన్స్ అనేవి క్విక్గా తీసుకోండి, సో దట్ యూ మైట్ నాట్ గెట్ ఇన్ టు ఎనీ ఎఫెక్ట్ ఆఫ్ ఫేసింగ్ యునో టెర్మినేషన్ ఆర్ డిక్లైనేషన్ ఆర్ ఎనీథింగ్ ఫ్రమ్ యూఎస్ఏ. అండ్ నాకు జాబ్ వచ్చినప్పుడు ఎట్లా ప్లాన్ చేద్దామా అనుకున్నా, కానీ ఇట్లయితే రివీల్ చేస్తా అని చెప్పి అనుకోలేదు. బట్ ఇట్స్ హ్యాపెనింగ్ లైక్ దిస్. సో జాబ్ అయితే వచ్చింది. ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ అండ్ ఐఎమ్ వెరీ మచ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. బట్ అది వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తే బాగుండు. సో రైట్ నౌ సిచ్యువేషన్ అయితే ఇట్లుంది. అండ్ ఆల్సో కమింగ్ టు స్టెమ్ ఓపీటీ కూడా డిలే అవుతుంది ప్రాసెస్లో. సో September 16 తర్వాత కొత్త రూల్స్ అప్లికేబుల్ అవుతాయో లేదో తెలియదు. ఇట్ ఈస్ బెటర్ టు కన్వర్ట్ టు ప్రీమియం ప్రాసెస్ ఫర్ ద స్టెమ్ ఓపీటీ. బట్ కొన్ని ఛానల్స్ కానీ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఏం చెప్తున్నారంటే ద న్యూ రూల్స్ వర్ నాట్ అప్లికేబుల్ టు ఆల్రెడీ అప్లికేబుల్ ఓపీటీ అండ్ స్టెమ్ ఓపీటీ ఇండివిజువల్స్ అని చెప్తున్నాయి. బట్ వీ నెవర్ నో, పబ్లిష్ అయ్యేంత వరకు ఏం చెప్పలేము. ఇఫ్ ఇన్ కేస్ అది అప్లికేబుల్ అయిన తర్వాత పబ్లిష్ అయిపోయింది, అప్లికేబుల్ September 16th అవుతుంది. సో అప్లికేబుల్ అయ్యే ప్రాసెస్లో లీగల్ ఛాలెంజెస్ చాలా ఉంటాయని చెప్పి ఇందాకే మా యూనివర్సిటీ డిహెచ్ఓ మెయిల్ చేసింది. సో ఆ లీగల్ ఛాలెంజెస్కి డిలే అవ్వచ్చు. ఆర్ బర్త్రైట్ సిటిజన్షిప్ యాక్ట్ ఎట్లయితే అంటే మొత్తానికి రద్దు చేద్దాం అనుకున్నారో అట్లా ఇది కూడా చేద్దామనుకున్నారు కదా. బట్ అది ఎట్లయితే ఎత్తిపోతల పథకంలో పోయిందో ఇది కూడా అట్లనే పోవచ్చు, చెప్పలేము. బట్ నేనేం ప్రిఫర్ చేస్తాను అంటే డోంట్ టేక్ రిస్క్, జస్ట్ అప్లై, కన్వర్ట్ టు ప్రీమియం ప్రాసెసింగ్. దట్ విల్ టేక్ 30 business days. జస్ట్ వెయిట్ విత్ పేషెన్స్. జాబ్ వచ్చిన తర్వాత ప్రీమియంకి అప్లై చేసి ఇలాంటివన్నీ పెట్టుకోవద్దు. ఎందుకంటే మీకోసం ఎవరు 50 days ఆగరు. ఫస్ట్ థింగ్ 2 months అసలే ఆగరు. మీరు జాబ్ వచ్చేటప్పటికీ మీ చేతిలో ఏడి కార్డు ఉండేలా చూసుకోండి. ఆర్ జాబ్ వచ్చే లోపు ఆర్ జాబ్ వచ్చే ఒక 10 days వరకు ఏడి కార్డు వచ్చేలా చూసుకోండి. ఒక 2 weeks అలా ప్లాన్ చేసుకోండి. అండ్ దట్స్ వాట్ ఐఎమ్ జస్ట్ వాన్ గివ్ అన్ అప్డేట్ రిగార్డింగ్ ఓపీటీ ఈఏడి కార్డ్. అండ్ చాలామంది బయోమెట్రిక్స్ గురించి అడుగుతున్నారు. బయోమెట్రిక్స్ మీరు అంటే నేను ఏం అడిగినారు ఒకసారి కామెంట్ చూస్తాను. ఓకే, do you have any idea on what is the average timeline of USCIS to review the biometric rescheduling request as submitted through the USCIS portal? Biometric rescheduling request, I think I really don't know bhaiya, ఎందుకంటే I never get a reschedule through the biometrics. ఈ క్వశ్చన్కి అయితే నా దగ్గర ఆన్సర్ లేదు. బ్రో, ఆఫ్టర్ బయోమెట్రిక్స్ వాట్ వీ హ్యావ్ టు డూ వీ నీడ్ టు అప్లోడ్ దిస్ డాక్యుమెంట్? బ్రో, బయోమెట్రిక్స్ తర్వాత డాక్యుమెంట్ అప్లోడ్ చేయడం అవసరం లేదు. మీరు ఎలా అయితే బయోమెట్రిక్స్ ఇచ్చారో అలానే ఇంటికి వెళ్ళి చక్కగా రెస్ట్ తీసుకోండి. అది కార్డ్ అప్రూవల్ అవుతుంది. బట్ తొందరగా అప్రూవ్ అవ్వాలంటే ప్రీమియంకి కన్వర్ట్ అయ్యండి. బ్రో, ఈజ్ ఇట్ ఓకే టు ఏ ప్రింటెడ్ కాపీ ఆఫ్ ద నోటీస్ ఫర్ అపాయింట్మెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ ద ఒరిజినల్ నోటీస్ సెంట్ ఇన్ మెయిల్? ఇట్స్ ఓకే బ్రో, ఏదన్నా తీసుకెళ్ళచ్చు. హాయ్, ఈజ్ ఫామ్ I-797C ACS appointment notice. Could you please
షేర్ వాట్ ఎల్స్ డూ ఐ నీడ్ టు బ్రింగ్ బిసైడ్స్ పాస్పోర్ట్, ఏఎస్ఏ అపాయింట్మెంట్, I-20 ఫోటో. ఒక నిమిషం బ్రో. యా, ఓకే, ఇది బాగుంది. సో ఫామ్ I-79 బ్రో, బయోమెట్రిక్స్కి మీరు జస్ట్ పాస్పోర్ట్ అండ్ మీది అది తీసుకెళ్ళండి బ్రో, అపాయింట్మెంట్ లెటర్ చాలు. I-20 ఫోటో ఏం అవసరం లేదు. Hi bro, I got RFE and went for biometrics. Everything went cool, but after biometrics, do I need to upload any document in USCIS portal? Could you please guide me? Bro, biometrics తర్వాత మీకు ఏది మీ పర్సనల్ ఈమెయిల్కి రాదు. యూ హ్యావ్ టు గో ఇన్ టు USCIS పోర్టల్ అండ్ యూ హ్యావ్ టు సీ దేర్ రిక్వెస్ట్ అనమాట. ఇఫ్ సపోజ్ వాళ్ళు ఏమైనా ఎవిడెన్స్ కోసం వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే మీకు అక్కడ ఇండికేషన్ వస్తుంది, USCIS నీడ్ సో అండ్ సో డాక్యుమెంట్ అని చెప్పి అది అప్లోడ్ చేసేయండి. ఊరికే ఏది పడితే అది అప్లోడ్ చేయకండి, మళ్ళీ మీకు ప్రాసెసింగ్ టైం పెరుగుతుంది. వాట్ ఈస్ ద టైమ్ లైన్ అండ్ ప్రాసెస్ ఆఫ్టర్ బయోమెట్రిక్స్ ఫర్ OPT? రైట్ నౌ అయితే 3.5 months అని ఉంది, బట్ నా 3.5 లైక్ నేను అప్లై చేసింది OPT February 16th, నాకు ఇంకా బాగా గుర్తు. నా బయోమెట్రిక్స్ అయింది మార్చ్, ఏప్రిల్ 20. ఇది ఎప్పుడు అప్లోడ్ చేసా? ఇది మార్చ్ 20, సారీ, మార్చ్ 20th నాది బయోమెట్రిక్స్ అయింది. సో మార్చ్, మే, జూన్, జూలై, ఓకే, ఇప్పుడు జూలై కూడా అయిపోతుంది. సో ఇట్స్ రియల్లీ టేకింగ్ లాట్స్ ఆఫ్ టైం. 3.5 months యాక్చువల్గా నేను అక్కడ టైమింగ్ అదే ప్రాసెసింగ్ టైంలో చూసినప్పుడు. Did your OPT got approved or still in process bro? Hi bro, I have applied for STEM OPT and I got asked for biometric, but it's been a month and I haven't got my biometrics appointment scheduled yet. Do you know what can I do, or are there any others who are delaying with the issues? I tried calling USCIS but they said to keep waiting. వెయిట్ చేయండి బ్రో, ఒకవేళ తొందరగా కావాలంటే ప్రీమియం కన్వర్ట్ చేయండి. Did your OPT got approved or still in process? Not approved. Hi bro, నా STEM OPT స్టేటస్ చూస్తే కేస్ అప్రూవ్డ్ అండ్ కార్డ్ ప్రొడ్యూస్డ్ అని అప్డేట్ వచ్చింది, బట్ నాకు ఇంటికి బయోమెట్రిక్స్కి వెళ్ళాలి అని అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది విత్ లొకేషన్ అండ్ టైం డేట్. ఇప్పుడు నేను వెళ్ళాలా బయోమెట్రిక్స్కి? వెళ్ళండి బ్రో, మంచిదే కదా. అంటే వాళ్ళతో మీ కార్డు వచ్చిన తర్వాత కూడా మీరు వెళ్తే వాళ్ళు అడిగారు కాబట్టి యూ జస్ట్ గో దేర్ అండ్ డూ ద ప్రాసెస్. ఒకవేళ వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత అవసరం లేదు బై మిస్టేక్ అంటే వచ్చేయండి, పోయేదేం లేదు. ఒకవేళ వెళ్ళకపోతే ఏమన్నా మళ్ళీ వేరే కాంప్లికేటెడ్ థింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకు చెప్తున్నా బ్రో, మీకు నోటీస్ ఆఫ్ బయోమెట్రిక్స్ ఏ ఫామ్లో వచ్చింది? ఈమెయిల్ ఆర్ మెయిల్ ఆర్ USCIS పోర్టల్? USCIS పోర్టల్లో వచ్చింది బ్రో. Hi bro, just got an email today morning that they scheduled biometrics appointment, waiting for the email to be delivered to understand the appointment date. Is this normal and many people getting the same, or is it kind of RFE? They scheduled biometrics appointment, waiting. ఇది నార్మల్ బ్రో, RFE కాదు. RFE అంటే డైరెక్ట్గా వచ్చేస్తుంది మీకు, లైక్ ఏదో ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్ అడుగుతారు. యూ గాట్ EAD? నో, I didn't got yet. I don't know when it is going to come. Like అంటే నా ప్రాసెసింగ్ టైం ప్రకారం ఇట్ ఈస్ కమింగ్ ఆన్ August 17th అప్రూవ్ అవుతుంది, అండ్ కార్డ్ వచ్చేసరికి August 29th అవుతుంది. సో September 1st నుంచి నేను స్టార్ట్ చేస్తా అని చెప్పాను మొన్న నాకు వచ్చిన ఆఫర్ లెటర్లో. బట్ సమ్హౌ దే సైడ్ అప్రూవల్ ఉన్నా పర్లేదు అన్నారు. సో I said August 17th అప్రూవ్ అవుతుంది ఇది నాది అని చెప్పన్నా. సో దే సైడ్ ఓకే, ఐ విల్ కాంటాక్ట్ యూ ఆన్ August 15th రిగార్డింగ్ దిస్ అండ్ వీ కెన్ స్టార్ట్ ద ప్రాసెస్ అన్నారు. సో అదే కాదనమాట, ఇంకా చాలా కొన్ని మంచి అట్లా లైన్లో ఉన్నాయి. చూద్దాం ఏదో వస్తుంది ఏందని చెప్పి. ఒకవేళ ఏది రాకపోవచ్చు కూడా, ఎందుకంటే చెప్పలేము, ఇట్స్ USA. రైట్ నౌ సిచ్యువేషన్ అంత బాగాలేదు. అండ్ దెర్ ఆర్ న్యూ రూల్స్ దట్ ఆర్ గోయింగ్ టు బీ అప్లికబుల్. అంటే 4 years అయిపోతుంది USA వీసా, అండ్ ఆల్సో గ్రేస్ పీరియడ్ 30 daysకి రెడ్యూస్ చేసినారు. అండ్ ఆల్సో ఇట్ ఈస్ గోయింగ్ టు బీ లైక్ ఏ సెట్ ఆఫ్ పీరియడ్ అని చెప్పి అంటున్నారు. అంటే మీరు ఎంతకాలం అయితే మీ వీసాలో చూసి తీసుకొని వస్తారో, ఇఫ్ ఇన్ కేస్
ఇఫ్ యూ గాట్ వీసా స్టాంపింగ్ ఫర్ 4 years, సో 4th ఇయర్లో మీరు వెళ్ళిపోవాలి ఇండియాకి. మీరు ఇంకో ఇయర్ ఉండాలంటే ఎక్స్ట్రా ఒక ఎక్స్టెండెడ్ ఫామ్ ఒకటి ఉంటుందంట, అది మనకి తెలియదు, అది అప్లై చేయాలి. ఇఫ్ యూ గాట్ అప్రూవల్ దట్స్ ఓకే, ఇఫ్ యూ గాట్ డినయల్ యూ హ్యావ్ టు లీవ్ బ్యాక్ టు ఇండియా. సో ఎవరన్నా యూఎస్ఏ వద్దామనుకుంటే ఆలోచించుకోండి. అండ్ ఆల్సో ఇఫ్ యూ గైస్ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆర్ ఎనీ అప్డేట్స్ జస్ట్ కామెంట్ ఆన్ బిలో. ఇంకా ఒక మంచి వ్లాగ్తో వస్తాను గైస్, ఒక జర్నీ టైప్లో అనుకుంటున్నా. చూద్దాం, తొందరలో అది ఎడిట్ చేసి మీ ముందు పెడతాను అని చెప్పి అనుకుంటున్నా. ఇంకేమున్నాయి, అంతే అనమాట. సీ యూ, టేక్ కేర్, బాయ్, గుడ్ నైట్. లైఫ్లో ఉన్న పాస్ట్ అని చెప్పి ఒక చోటుకు వచ్చిన ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందని తెలియదు. చూడండి, my core needs to breathe to flow. We push it right on through. I know you need it too, because we have been working hard right from the very start. Who knew we'd get this far? But now it's time for us to stay out until it's late. We've come a long, long way, so we deserve it, mate. Call it a day and celebrate.